ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకన్నా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు రేవంత్ అన్న ఇవాళ చేస్తున్నారు. సన్నబియ్యం కార్యక్రమం అనేది బ్రహ్మాండం. మీ ముఖాలకు ఒక్కనాడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇలా నేను రేషన్ కార్డు ఇస్తున్నా, నేను రేషన్ కార్డు ఇస్తున్నా. ఆగవే ప్లీజ్, ఆగవే. నేను మధ్యలో నేను ఇంతసేపు మాట్లాడి ఒక మాట సరే, మీ మొహాలకు మీన్స్ అంటే మీ పార్టీ మొహాలను అర్థం, మీ పర్సనల్ మొహం కాదు, మీరు ఫీల్ అవ్వద్దు. అంటే పార్టీ వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రైమరీవే మీరు చేయకపోవడం వల్ల ప్రజల్లో మీరంటే అసహనం పెరిగింది. మీరు 2 BHK ఇండ్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చినారు? హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లు అని చెప్పినారు. 24,600 ఇండ్లు అన్న మీరు ఇచ్చింది హైదరాబాద్ లో, హ్యాండ్ ఓవర్ చేసింది 24,600. ఆర్టీ డేటా నేను చెప్తున్న విషయం. మూడో విషయం ఏంది, ఇవాళ అందరికీ ఉద్యోగం అని చెప్పినారు. ఉద్యోగాలు ఎన్ని కల్పించినారు మీరు? సో ఇవాళ నేను ఎవరు సిగ్నల్ వచ్చినా రాకపోయినా స్పీకర్ ని వాళ్ళకి కలవబోతున్నారు. కలిస్తే డెఫినెట్ గా ఉన్నటువంటి పరిధిలో తను చేయాల్సి డెఫినెట్ గా దానమన్న ఎప్పుడైనా సిద్ధం ఎన్నికలకి, ఎందుకంటే ప్రజలతో ఉండేవాడు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయనకి, కాంగ్రెస్ కి ఆ రోజు 29 ఉంది. సో ఇవాళ మళ్ళీ అదే క్యాండిడేట్ అందుకే అన్న మొన్న జరిగింది పార్టీ మీద జరిగితే ఈసారి మాత్రం అభ్యర్థుల మీదే జరుగుతుంది. రెండోది గ్రేటర్ విషయంలో ఇంద్ర గారు, మీకు ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ ఒకటే మీరు ఖాతా తెలిసారు సరే, అంతకుముందు కంటోన్మెంట్ ఒపీనియన్ కూడా మీరు గెలుచుకున్నారు అనుకోండి. గ్రేటర్ కూడా పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు, ప్రభుత్వం ముందు. ఇప్పుడు ఒకటి అధికార పార్టీ ఉన్నప్పుడు డెఫినెట్ గా డెవలప్మెంట్ జరగాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు ఆటోమేటిక్ గా ఎవరున్నారు, ఎవరికి వేస్తే కంఫర్ట్ గా ఉంటుందని ఆలోచించుకుంటారు. దీంతో పాటు ఏంటంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఒక 1 year నుంచి హైదరాబాద్ పైన కాన్సన్ట్రేషన్, ఏం డెవలప్మెంట్ యాంగిల్లో ప్రజలకి టెంపరీ కాదు శాశ్వత పరిష్కారం వైపుకి వెళ్ళాలి, శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు పెట్టే ప్రతి రూపాయిని కూడా ఆ రకంగా ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ కి సంబంధించి మాకు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, మాకు కార్పొరేటర్లు ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, కానీ రేపు జరగబోయే 100% బ్రాండ్ రేవంత్. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గతంలో హైదరాబాద్ సరౌండింగ్ లో చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏది చేసినా కాంగ్రెస్ చేసింది, ఎవరు చేయలే. కాబట్టి ఈ యాంగిల్ అనేది మాకు కలిసి వచ్చేటువంటి అంశం. వీటితో పాటుగా ప్రజలతో కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పు చేసినా కూడా ఇది నేను తప్పు చేసినా సర్దిద్దుకుంటా అని చెప్పే దమ్ము ఒక కామన్ మ్యాన్ లాగా ఉండి పాలన అందించడమే ప్రజల కావాలని కోరుకుంటున్నారు. కేటీఆర్ గారు పట్న శాఖ మంత్రిగా ఉండి ఏం చేసిండో ఈ సమాజానికి తెలుసు. 100 రోజుల ప్రణాళిక ప్రజలే మొహమ్మద్ తిప్పుకొట్టేస్తారు. మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారి నిర్ణయం ఏంటి, ఈ ఎన్నికలు రాబోతాయి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అంది సత్యం గారు, ఇందిరా శోభన్ గారు, అలాగే శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం